అవును, మనం ఎక్కడున్నాము? మనము నాగార్జున సాగర్ నుంచి మాచర్ల పోయే దారిలో ఎత్తిపోతల పథకం ఇక్కడ చూసారా? అట్లా ఆ గుంటని తీయాలి. ఆ గుంటలో మాత్రమే 30 మొసళ్ళు ఉన్నాయి. 30 అవి మనుషుల్ని కరవదా? మనుషులు తినే కాదు, మన ఒకటి కింద దిగి అందరు నీటిలో చచ్చిపోయినాడు. వాడి ఒక రోజంతా ఉన్నా ఏ మనుషులు ముట్టుకోలేదు. చూపించింది తెలుసా? మైసూరు పోయినప్పుడు అక్కడ మన బ్యాట్ శాంట్రీ పక్షుల శరణాలయం వెళ్ళాను. అక్కడ కావేరి నది పారుతుంది. అందులో బోట్లో పోయినాను. ఒక ముసలి నాతోనే వస్తుంది. బోటాన్ని చూసి అడిగాను, అయ్యా నాతో వచ్చింది వెంకటేశ్వరను ఏదైనా చేస్తుందా అని అడిగాను. ఆయన చేయదయ్యా, అది నేను పడిపోతే తప్పుకుంటుంది, దాని మీద పడిపోతే తప్పుకుంటుంది, అది మనుషుల్ని తినదు. దేవునికి చేపలు మాత్రము అది ఇది బైబిల్లో మనుషులు భయం దేవుడు అన్నిటికీ పెట్టాడు. అదే కారణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం జరిగినట్టు ఎవరు తిరిగి ఉంటారు చెప్పలేదు. లైఫ్లో అన్ని చూడడానికి దేవుని కృప సృష్టిని చూసి ఆనందించే భాగ్యం. హల్లెలూయా. భూమి ఆకాశము నీ కోసమే, సూర్య చంద్రులు నీ కోసమే. భూమి ఆకాశము నీ కోసమే, సూర్య చంద్రులు నీ కోసమే. సముద్రములు పర్వతములు నీ కోసమే, సముద్రములు పర్వతములు నీ కోసమే. సముద్రము చేసిన మన కోసమే. హల్లెలూయా. అన్ని చేసిన దేవునికి యథార్థంగా నమ్మకంగా ఆయన హృదయ జీవితం దేవుడు మనల్ని ఆశీర్వదించాక దేవుని చిత్తమైతే మళ్ళీ ఇదే స్పాట్లో బైబిల్ ఒకసారి పూర్తి చేస్తాం. హల్లెలూయా. ఇది ఖలీల్ బాయ్ పాయింట్, విజయవాడ గొల్లపూడి ఖలీల్ బాయ్ రెస్టారెంట్. మంచి బ్యూటిఫుల్ లొకేషన్. ఈ రోజుల్లో హైవేలో హోటల్స్ ఇలాంటి డిజైన్ వచ్చిందంటే కోయంబత్తూరు హైవే, చెన్నై హైవే, విజయవాడ హైవే, బెంగళూరు హైవే మంచి మంచి హోటల్స్ వచ్చింది. చూసారా? విజయవాడ ఇబ్రాహీంపట్నం మధ్యలో గొల్లపూడి. ఇంకా మన పాస్టర్ ఉయ్యాల ఊరుతున్నాడు. ఇలా కవితలు ఇయ్యాల మన దేవుని గురించి చెయ్యాలా, వాక్యంతో సాధారణ కలియాలా, వాడిని నరకంలో వెయ్యాలా, అప్పుడే పర్లోకం మనకు ఇయ్యాలా. అలాగే అలా వచ్చి ముందులాగా అలా చూశారు కదా. ఇక్కడ ఉయ్యాలని ఇంటి ఉయ్యాల ఊగాలి. హలో, ఇంటి ఉయ్యాల ఊగాలి. ఇలా ఏర్పాటు చేశారు. రిసెప్షన్ హైవేలో బాగా డబ్బున్న వాళ్ళ కోసం కార్లు వచ్చే వాళ్ళని దోచుకోవడానికి ఇంత అందంగా కడతారు. సరే, మనం ఎందుకు కాస్ట్లీ తిన్నట్లా ఒట్టి టీ తాగి వెళ్తున్నాం అంతే.
వీళ్ళు తిన్నాక వేలు ఖర్చు పెట్టాడు. మేము హాయిగా వచ్చాము, చూసాము, ఒక మసాలా టీ తాగి వెళ్ళిపోతున్నాం అంతే. అంటే ఆమె